వాళ్ళకి భయపడొద్దు అని చెప్పు, వాళ్ళని ఎదిరించమను. అదే అతనికి బలమవుతుంది. కానీ నేనేం చెప్పినా ఆయనలో ధైర్యం రాకుండా భయపడుతూనే ఉంటే అప్పుడు అతనితో మాట్లాడను అని చెప్పు. అతన్ని నీ మీద చూపించే ప్రేమని తిరస్కరించు. అతనికి నీ చేత్తో అన్నం పెట్టద్దు, నీ చేత్తో వెన్న రాయొద్దు. అయ్యో పాపం కదా. అది పాపం అనుకోకు, అతనిలో ధైర్యాన్ని పెంచడానికి పెడుతున్న పరీక్ష అనుకో. విడిగా భోజనం చెయ్యి, విడిగా పడుకో. అతనిలో మార్పు తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చెయ్యి. నిన్ను ప్రాణంలా చూసుకునే నీ భర్త నీ ప్రేమ దూరం అయితే తట్టుకోలేడు, విలవిల్లాడిపోతాడు. అతను ఎంత అమాయకుడైనా ఏదో ఒక రోజుకి తనని దూరం పెట్టిన భార్య విలువేంటో తెలుసుకుంటాడు. తప్పకుండా నీకోసం వాళ్ళని ఎదిరిస్తాడు, ధైర్యవంతుడవుతాడు. ఏ మనిషిలోనైనా తనకి తెలియని ఇంకో మనిషి ఉంటాడని నాకు తెలిసేలా చెప్పావు దుర్గా. నిన్ను కలిసాక నాకు చాలా ధైర్యం వచ్చింది. అయ్యో యాండి, అయ్యో ఏమైంది? ఏం లేదు జానకి, రేపు మా చెల్లెల్ని ఎలా ఎదిరించాలో ఒకసారి చూసుకుంటున్నాను. ఎదిరించాల్సింది ఇక్కడ కాదండి, అక్కడ. మీ చెల్లెల్ని మీ బావగారిని ఎదిరించాలి. ఇప్పుడు పడుకోండి. అలాగే జానకి, అలాగే. రేపు మా చెల్లెల ముందే ఎదిరించి మాట్లాడతాను. నేను ధైర్యవంతుణ్ణి. ఎదిరిస్తాను, ఎదిరిస్తాను. నేను పడుకుంటాను, నువ్వు పడుకో. పడుకుంటాను, పడుకో. దుర్గా, నీ మాటలు ఫలించేలా ఉన్నాయి. ఆయనలో మార్పు వస్తుందనిపిస్తోంది. జానకి, ఏంటి నువ్వు పడుకోవా? పడుకుంటున్నానండి, పడుకుంటున్నాను. రేపు నేను ఎదిరిస్తాను. పడుకోండి. అలాగే పడుకోండి. ఎదిరిస్తాను. అంటే నేను ఆపరేషన్ చేయించలేనని, దుర్గ వల్లే నీ మొగుడు బతికాడని నువ్వు నమ్ముతున్నావన్నమాట. దుర్గ ఎలాంటి మనిషో తెలిసి నువ్వు నన్ను దూరం పెట్టి ఆ దుర్గకి కోడలవ్వాలని నిర్ణయించుకున్నావన్నమాట. మీ అమ్మని చంపిన దుర్గకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావన్నమాట. చాలా ఆపండి. ఏంటి, కోపం వస్తుందా? ఏ, నేను చెప్తుంది కరెక్ట్ కాదా? నువ్వు దుర్గని మంచిదానిలా చూడట్లేదా? మంచిది అని నమ్మట్లేదా? నన్ను వాళ్ళందరూ కలిసి అన్ని మాటలంటుంటే నువ్వు సైలెంట్గా చూడలేదా? దాని అర్థం నీ మనసు మారిందని కాదా? మీకింత ఎక్స్పీరియన్స్, ఇంత పెద్ద బిజినెస్ అన్నీ ఉండి ఒక మనిషి గురించి స్టడీ చేయగలిగేది ఇంతేనా? ఎస్, నేను దుర్గని అత్తగా ఒప్పుకొని అత్తయ్య అని పిలిచాను. కానీ ఎందుకు ఒప్పుకున్నాను, ఎందుకు పిలిచాను? నా భర్త దుర్గ వల్లే బ్రతికాడని నేను నమ్మడం కాదు, అదే నిజం. దుర్గ వల్లే మురారి బ్రతికాడు. దుర్గ కాకుండా అక్కడ మీరుంటే తను బ్రతికేవాడు కాదు. ఎందుకంటే తనసలు ఆపరేషన్ చేయించుకునేవాడే కాదు. ఇది నిజమా కాదా? మీరుంటే మురారి ఆపరేషన్కి ఒప్పుకునేవాడా? అందుకే ఓన్లీ ఆ ఒక్క రీజన్ వల్లే నేను దుర్గకి ఫేవర్గా ఉన్నట్టు నటించాను. నటించావా? అవును. నా మురారి అంటే నాకు చచ్చేంత ప్రేమ. నాకు ఎలాగైనా సరే తను బ్రతకడమే ఇంపార్టెంట్.
అక్కడ హాస్పిటల్లో సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు తెలీదు. నేను దుర్గని తిట్టినా, ఆపోజిట్ గా ఒక్క మాట మాట్లాడినా మీ కొడుకు, అదే నా మొగుడు మురారి, చాలా టెన్షన్ అయిపోయేవాడు. పెద్ద గొడవ చేసి ఆపరేషన్ అవ్వకముందే హార్ట్ స్ట్రోక్ తో అందర్నీ వదిలి వెళ్లిపోయేవాడు. అందుకే నేను నా భర్తని బ్రతికించుకోవడం కోసం దుర్గని ముందుకు నెట్టి నేను వెనక నిలబడ్డాను. దుర్గని కౌగలించుకొని ఏడ్చాను. అక్కడ నా ఏడుపొక్కటే నిజం. ఎందుకంటే నేను ఏడ్చింది నా భర్త కోసం. కానీ ఎన్ని చేసినా నేను మర్చిపోలేదు. మా అమ్మని చంపిన దుర్మార్గురాలు దుర్గే అన్న విషయం నేను మర్చిపోలేదు. నాకు ఎప్పటికీ దుర్గ ఎనిమినే. కానీ నీళ్ళల్లో ఉన్న ముసలితో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఎందుకంటే చూస్తారు. అందుకే ఆ ముసలిని మంచి చేసుకొని తెలివిగా ఒడ్డుకు చేర్చి అప్పుడు దాన్ని చంపాలి. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. నా మొగుడికి ఉన్న తల్లి ప్రేమ నీళ్ళైతే ఆ నీళ్ళల్లో ఉన్న ముసలి దుర్గా. నిదానంగా దుర్గని బాగా నమ్మించి ఆ నీళ్ళకి దూరంగా తీసుకువెళ్ళి అప్పుడు దాన్ని చంపేయాలి. నక్షత్ర, నువ్వసలు మామూలు ఆడపిల్లవి కాదు. చెక్కుని వారసురాలివి. దుర్మార్గుల సైడు ఉంటూ వాళ్లకే మంచి చేస్తున్నట్టు నమ్మిస్తూ ఆ దుర్మార్గుల్ని అంతం చేసే గొప్ప జాతికి చెందిన ఆడపిల్లవి. నేనే నిన్న అపార్థం చేసుకున్నానంటే నీ యాక్టింగ్, ఆహాహా, ఎంత గొప్ప యాక్టింగ్! ఐ లైక్ ఇట్. ఇంకెప్పుడు నన్ను దుర్గకి కోడల్ని అనకండి. నేను మీకు మాత్రమే కోడల్ని. అబ్బబ్బబ్బబ్బబ్బా, నాకిప్పుడు సంతోషంగా ఉంది నక్షత్ర. ఇప్పుడు మనమేం చేయాలో తెలుసా? నా మొగుడి నుంచి ఆ దుర్గని దూరం చేయాలి. ఎస్, కరెక్ట్. కొంచెం కొంచెంగా స్లో పాయిజన్ ఎక్కించినట్టుగా దుర్గ దుర్మార్గం గురించి మురారి మైండ్లోకి ఎక్కించాలి. కోడలంటే నక్షత్రే. చివరికి దుర్గ మీద మురారికి పరమ అసహ్యం పుట్టేలా చెయ్యాలి. ఎస్, వండర్ఫుల్. అంతేకాకుండా నాకు దుర్గ అమ్మ కాదు, సువర్ణే నిజమైన అమ్మ అని ఎలాగైనా మురారి నోటితో చెప్పించాలి. అది విని ఆ దుర్గ గుండె పగిలి పడిపోవాలి. దుర్గని ఒంటరిదాన్ని చేసి ఆడుకోవాలి. అలా చెయ్యడానికే ముందు దుర్గతో మంచిదాన్ని అని పిలిపించుకుంటున్నాను. నక్షత్ర, ఇక నుంచి నువ్వనుకున్నట్టే చెయ్యి. అంతా చేసి దుర్గకి మురారిని దూరం చేసి మనింటికి తీసుకొచ్చేయి. ఈ ఇల్లు వదిలేసి మనింటికొచ్చేస్తే నీకు మురారికి అసలు ఏ కష్టమూ ఉండదు. నా ఇంటి తాళాల గుత్తి నీ గుప్పెట్లో ఉంటుంది. నా ఇంటి అధికారం, వ్యాపారాలు, కోట్ల ఆస్తి, అన్నిటికీ మీరిద్దరే వారసులు. అక్కడిది మహారాణి బతుకవుతుంది. చాలు, ఆపండి. నక్షత్ర, ఇంకొక్క మాట మాట్లాడకండి. నేనేం చేస్తానో నాకే తెలీదు. నక్షత్ర, ఏంటిలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? మీరు మా అత్తయ్య గురించి ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఇంకెలా మాట్లాడాలి? దేవత లాంటి ఆవిడ్ని ఇంత చీప్ గా చులకన చేసి మాట్లాడుతుంటే నేను కాబట్టి ఇలా మాటలతో సరిపెడుతున్నాను. అదే ఈ ఇంట్లో ఇంకెవరైనా వింటే మిమ్మల్ని మెడపట్టి ఇంట్లోంచి బయట గెంటేసేవాళ్ళు.
నక్షత్ర, దుర్గని దేవత అంటున్నావేంటి? అంటాను. నా భర్తని బ్రతికించిన మనిషిని నేను దేవతనే అంటాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. అది కాదు నక్షత్ర. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? మీరు ఇంకొక మాట మాట్లాడకండి. ముందు ఇంట్లోంచి వెళ్ళిపోండి. మీరు నాకెన్ని చెప్పినా దుర్గే నా అత్తయ్య. మీ డబ్బు, మీ ఆస్తి మాకు ఎరగా వేస్తే మేము లొంగిపోతామా? అవన్నీ మా కాలి దుమ్ముతో సమానం. నాకింకేం మీరు చెప్పొద్దు. చచ్చా. నక్షత్ర, చూడక్క, ఇవిడ ఎప్పుడు మారుతుందో ఏంటో. ఛ! అమ్మ నా కోడలా, ఎందుకు సడన్ గా ప్లేట్ మార్చేశావు? నేనేంట్రా ఉన్నట్టుండి ఎలా మారిపోయింది అనుకుని కంగారు పడ్డాను. మొత్తానికి నాకు తగ్గ కోడలు అనిపించుకున్నావు. రామచంద్ర ప్రభు, రామ అన్నంతలోనే కష్టాలు తీరుస్తావని త్యాగరాజస్వామి వారికి జరిగిన సంఘటన ద్వారా తెలుస్తుంది. మనిషిగా పుట్టి నువ్వు కష్టాలు పడుతూ నీ చుట్టూ ఉన్న మనుషుల కష్టాలన్నీ తీర్చిన దేవుడివి నువ్వు. అందుకే ఈ తల్లి పడే వేదన్ని అర్థం చేసుకుని నా ప్రార్థనని మన్నించి నా బిడ్డని కాపాడు. నేను నీకు తిరిగి ఏమి ఇవ్వగలను స్వామి? రెండు చేతులు ఎత్తి మొక్కడం తప్ప. నిన్ను ఏమని కీర్తించగలను? శ్రీరామచంద్ర అని నిన్ను మనస్ఫూర్తిగా పిలవడం తప్ప. నా బిడ్డని కాపాడడానికి నీ పేరే ఉన్న హరిశ్చంద్ర ప్రసాద్ గారు చాలా పెద్ద సాయం చేశారు. సాయం పొందాక ఆయన ఒక మాట చెప్పారు. నేను ఏ స్వార్థం ఆశించి నీకు ఈ సాయం చెయ్యలేదు, ఎంతో జీవితం ఉన్నా మురారి బ్రతకాలి అని ఆశతోనే చేశాను అని. అప్పుడు ఆయనలో నాకు నువ్వే కనిపించావు. అలాంటి గొప్ప మనసున్న మనిషి నా సాయం అడిగారు. ఆయన ప్రపంచంలో ఎంతో మంది పెద్దవాళ్లు, గొప్పవాళ్లు ఉన్నా కూడా వాళ్ళెవరిని అడగకుండా నన్ను మాత్రమే సాయం అడిగారు. అడిగాక నేను చాలా ఆలోచించాను స్వామి. ఏ బంధము లేకపోయినా నాలాగా ఉండే జానకిని చూసి నాలో ఏదో తెలియని అనురాగం, అనుబంధం ఉన్నట్టుగా అనిపించింది. అలా ఎందుకు అనిపించిందో నాకు అర్థం కాలేదు. వాళ్ళందరూ నన్ను కొండ మీద కనకదుర్గమ్మ అని ఫీల్ అవుతున్నారు. నేను నీలా మనిషిలా పుట్టిన దేవుణ్ణి కాదు, కేవలం మనిషిని. వాళ్ళని వదలను స్వామి. వాళ్ళింట్లో ఉండే రాక్షసులెవ్వరిని వదలను. ఆ విశాలాక్షి, మహేంద్ర వాళ్ళ కూతురికి మంచి బుద్ధి చెప్తాను. వాళ్ళని సరైన దారిలో పెడతాను. జానకి వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశల్ని నిలబెడతాను. జానకి కాపురాన్ని చక్కదిద్దుతాను. నేను నిర్ణయించుకున్నాను స్వామి. నేను హరిశ్చంద్ర ప్రసాద్ గారింటికి వెళ్తున్నాను. నా నిర్ణయం సరైందేనని నువ్వు కూడా నాకు తోడుగా ఉండి నిరూపించు.
నువ్వు అచ్చం నాలాగే ఉన్నావు. ఇంకో విషయం నా మనసుని గుచ్చుతూ ఉంది. అదే అచ్చుగొద్దినట్టు నాలా ఉన్న జానకి తనను చూసినప్పటి నుంచి ఏదో ఫీలింగ్, ఒక పాసం, ఏదో బంధం నన్ను వెంటాడుతున్న ఫీలింగ్. ఓ పక్క నా కొడుకు ఆపరేషన్ గురించి ఎంత ఆలోచించేదాన్నో, ఆ పక్కనే జానకి గురించి కూడా ఆలోచన వచ్చేది. ఎందుకు నాకు ఏ సంబంధం లేని మనిషి గురించి నేనింతలా ఎందుకు ఆలోచిస్తున్నాను? తను నాలా ఉన్నందుకేనా, లేక తనకు నాకు ఏదైనా బంధం ఉందా? అమ్మా దుర్గా, వచ్చారా? నమస్కారం సార్. నమస్తే అమ్మా. అమ్మా, ఎదుటి మనిషిని సాయం అడిగితే అది అవసరం అవుతుంది. అదే మనిషికి ఓ ఉపకారం చేసి వెంటనే సాయం అడిగితే అది అధికారం అవుతుంది. నేను అవసరం కోసమే నీకు ఫోన్ చేసినట్టుగా ఉండాలే గాని అధికారంతో ఫోన్ చేసినట్టుగా అస్సలు అనిపించుకోకూడదనేది నా ఉద్దేశం. అందుకే నీకు హెల్ప్ చేయకముందు నీకు ఎన్నిసార్లైనా ఫోన్ చేయాలనిపించేది. కానీ నీకు హెల్ప్ చేశాక ఒక్కసారి కూడా నేను నీకు ఫోన్ చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే నేను హెల్ప్ చేసి వెంటనే దానికి ప్రతిఫలం ఆశించినట్టుగా అవుతుందమ్మా. అది వ్యాపారం అవుతుందే గాని మానవత్వం అవ్వదు. అందుకేనమ్మా నీ ఫోన్ వచ్చే వరకు నేను ఎదురు చూశానమ్మా. చెప్పమ్మా, నీ నిర్ణయం ఏమిటో చెప్పు. అది ఏదైనా పర్వాలేదు. నేను మీ ఇంటికొస్తున్నాను హరిశ్చంద్ర ప్రసాద్ గారు. అమ్మా దుర్గమ్మ, నువ్వు మా ఇంటికి వస్తున్నావా? చాలా సంతోషం అమ్మా. అవును, మీరు నన్ను సాయం కోరారు కాబట్టి మీ ఇంట్లో ఎలాంటి సమస్యలనైనా ఎదిరించి నేను నిలబడతాను. ఎందుకంటే నా జీవితంలో నేను చూడని సమస్య లేదు, ఎదుర్కొని కష్టమూ లేదు. తప్పకుండా మీ ఇంటికొస్తాను. అమ్మా, ఇప్పటి వరకు నాకు కొంచెం కూడా నమ్మకం లేదు. నా ఇంటి పరిస్థితి అందరిళ్లలో లాగా నార్మల్గా అవుతుందని, అందరిలా మేము నవ్వుతామని, సంతోషంగా ఉంటామని అస్సలు ఊహలో కూడా లేదమ్మా. నువ్వు చెప్పిన ఈ ఒక్క మాట పూర్తిగా చచ్చిన నన్ను సగం బ్రతికించిందమ్మా. చాలా సంతోషం తల్లి. నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టే ముందు నాకు ఆ ఇంట్లో ఉండే మనుషుల గురించి పూర్తిగా తెలియాలి. అదేంటి తల్లి, నీకు నా ఇంట్లో ఉన్న అందరి గురించి ఫుల్ డీటెయిల్గా చెప్పాను కదా. అందరి గురించి చెప్పారు, కానీ అసలు మనిషి జానకి గురించి మాత్రం చెప్పలేదు. జానకి ఎవరు? ఇదేం ప్రశ్నమ్మా? జానకి నా కోడలు కదా. హ, మీ కోడలు కాకముందు జానకి ఎవరు అది నాకు తెలియాలి. చెప్పండి, జానకి ఎవరు? తన తల్లిదండ్రులెవరు? తన పుట్టు పూర్వత్రాలేంటి? నీ ఆలోచనలో న్యాయం ఉందమ్మా. నువ్విలా అడగటం కరెక్టే. జానకి నా కోడలు, నా చెల్లెలు కూతురమ్మా. కాని కన్నబిడ్డ కాదు, పెంచుకున్న బిడ్డ. నా చెల్లెలికి పిల్లలు లేరమ్మా. ఇన్నేళ్లైనా పుట్టలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నా చెల్లెలకు గర్భసంచి ప్రాబ్లం ఉందని, పిల్లలు పుట్టరని చెప్పారమ్మా. నా చెల్లి తనకెలాగైనా ఓ బిడ్డని ప్రసాదించమని వాళ్ళ కులదైవమైన అనంతగిరి బాలరెడ్డి తల్లిని వేడుకుంది. అనంతగిరా? అవునమ్మా, అనంతగిరే. మొక్కిన మొక్కులు తీర్చుకోవటానికి ఆ అడవికి వెళ్ళింది. ఆ అమ్మకు మొక్కులు తీర్చుకుని బయలుదేరే టైంలో
అక్కడ పోతురాజులు అనే ఒకతను పోతురాజా, 3 ఏళ్లున్న తన మేనకోడల్ని తీసుకొచ్చి సిటీలో ఉన్న ఏదన్నా అనాథాశ్రమంలో ఆ పాపని చేర్పించమని చెప్పాడటమ్మా. ఎందుకంటే ఆ పాప పుట్టుగుడ్డిది కాబట్టి. మా అమ్మకి నేనే కూతుర్నా? ఇంకెవరైనా ఉన్నారా? ఉండేదే. మీ అమ్మకి ఒకే కాన్పులో 2 ఆడపిల్లలు పుట్టారే. మీ ఇద్దరికి 3 నిమిషాలే తేడా. 2 బంగారు బొమ్మల్లా ఉండేవాళ్ళు. నీతో పాటు పుట్టిన ఆ పిల్లకి ఆ దేవుడు సూపివ్వలా.